Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkat Ramna. ఈ వీడియోలో జేఈ మెయిన్స్ 2026 కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి కెమిస్ట్రీలో వన్ ఆఫ్ ది బ్రాంచ్ అయినటువంటి ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి పీ బ్లాక్ ఎలిమెంట్స్లో స్టెబిలిటీ ఆఫ్ ప్లస్ అండ్ ఆక్సిడేషన్ స్టేట్ ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అనే కాన్సెప్ట్ మీద ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేసి ప్రీవియస్ ఇయర్ వన్ క్వశ్చన్ తీసుకొని ఈ ట్రిక్ను అప్లై చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. పీరియాడిక్ టేబుల్ చెక్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి, రైట్ సైడ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి, మిడిల్లో డి బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి, బాటంలో ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ మనం డిస్కస్ చేస్తుంది పీ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి ఇనర్ట్ పెయిర్ ఎఫెక్ట్ అనే కాన్సెప్ట్ మీద డిస్కస్ చేస్తున్నాము. పీ బ్లాక్స్ అనేటువంటివి బోరాన్ 13th గ్రూప్ నుంచి 18th గ్రూప్ వరకు ఉండేటువంటి 6 గ్రూప్స్ని పీ బ్లాక్ గ్రూప్స్ అని ట్రీట్ చేస్తాము. పీ బ్లాక్ ఎలిమెంట్స్ని సపరేట్గా జూమ్ చేసి చూస్తే బోరాన్ గ్రూప్ 13 కేటగిరీ కిందకి వస్తుంది, బోరాన్ గ్రూప్ 13 గ్రూప్ కిందకి వస్తుంది. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2NP1. NS2NP1 అంటే 2 + 1 3 ఔటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి బాండింగ్లో ఇన్వాల్వ్ అయిపోయి గ్రూప్ నెంబర్ని 3గా రిప్రజెంట్ చేస్తాము. రోమన్ నెంబర్లో చూస్తే 3 అని రిప్రజెంటేషన్ చేస్తాము. నెంబర్స్లో మనకు కన్వీనియంట్గా థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ బోరాన్ ఫ్యామిలీ అని చెప్పేసి డిస్కస్ చేస్తాము. అదేవిధంగా 14th గ్రూపులో కార్బన్ ఫ్యామిలీ వస్తుంది. NS2NP2 జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2 + 2 4 4th A గ్రూప్ అని 4తో రిప్రజెంట్ చేస్తాము. గ్రూప్ 15 కింద నైట్రోజన్ ఫ్యామిలీ వస్తుంది. NS2NP3 జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్గా కన్సిడర్ చేస్తాము. 2 + 3 5 5th A గ్రూప్ ఎలిమెంట్స్ అని 5 అనే నెంబర్తో డినోట్ చేస్తాము. గ్రూప్ 16 కేటగిరీ కింద ఆక్సిజన్ ఫ్యామిలీ వస్తుంది. NS2NP4 జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వస్తుంది. 2 + 4 6th A గ్రూప్ అని 6 నెంబర్తో రిప్రజెంట్ చేస్తాము. సిమిలర్లీ గ్రూప్ 17కి హాలోజన్ ఫ్యామిలీని తీసుకుంటాము. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ NS2NP5 7A గ్రూప్ ఎలిమెంట్స్ అని చెప్తాము. 7 అని ఇండికేట్ చేస్తాము నెంబర్తో. ఫైనలీ గ్రూప్ 18 కింద నోబెల్ గ్యాస్ ఎలిమెంట్స్ని తీసుకుంటాము. NS2NP6 8th గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కేటగిరీ కిందకు వస్తాయి. దీనిని 8 అనే నెంబర్తో రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడి వరకు చెప్పిందంతా కూడా మీరు ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో క్లియర్గా తెలుసుకొని ఉంటారు. ఇక్కడ బోరాన్ ఫ్యామిలీ కింద ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ వస్తాయి అన్నప్పుడు బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం అని మీరు చదువుకుంటారు. ఇక్కడ ఓవరాల్గా జేఈ మెయిన్స్లో కలుపుకొని క్వశ్చన్ అడిగినప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ కలిపి ఉంటాయి. అప్పుడు టిన్ అనేటువంటి గ్రూప్ నెంబర్ ఏంటి అని అడిగినప్పుడు కార్బన్ ఫ్యామిలీలో ఉంటుంది టిన్ అనేటువంటిది
అని మీరు అక్కడికి వెళ్ళాలి. ఈ ఎలిమెంట్స్ అనేటువంటివి ఏ ఫ్యామిలీకి రిలేటెడ్ అయి ఉంటాయి? గ్రూప్ అనేటువంటి ట్రిక్ అనేటువంటిది పీరియాడిక్ టేబుల్ ట్రిక్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి అంటే సినిమా హీరోల నేమ్స్ తీసుకొని వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్స్కి ఒకటి మీకు చెప్తాను. రిమైనింగ్ మీరు ఛానల్లో పీరియాడిక్ టేబుల్ ట్రిక్ అని క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది, క్లియర్గా చూసుకోండి. బోరాన్ కిందికి వస్తే గుర్తుపెట్టుకోవడానికి బాలకృష్ణ బాలయ్య గారి ఇంట్లో తన్నులాట. సో అలా క్లియర్గా మీరు గ్రూప్ 13ని బోరాన్ ఫ్యామిలీని గుర్తుపెట్టుకుండే ట్రిక్ అనేటువంటిది సపరేట్ వీడియో చేశాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఇక్కడ ఎందుకు బోరాన్ ఫ్యామిలీ కార్బన్ ఫ్యామిలీ అంటున్నానంటే, థాలియం అన్నప్పుడు బోరాన్ ఫ్యామిలీ, టెలూరియం అన్నప్పుడు ఆక్సిజన్ ఫ్యామిలీ, అయోడిన్ అన్నప్పుడు హాలోజన్ ఫ్యామిలీ, టిన్ అన్నప్పుడు కార్బన్ ఫ్యామిలీ. మీకు అవి రిమైండ్లోకి రావాలి. దానికోసం ఇక్కడ నేను ట్రిక్స్ అనేటువంటివి ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా ఇచ్చాను. కన్ఫ్యూజ్ అవ్వకోకుండా ట్రిక్ను అప్లై చేస్తే గ్రూప్స్ను మీరు గుర్తుపెట్టుకోగలరు. ఈ పీ బ్లాక్ ఎలిమెంట్స్లోకి వచ్చినప్పుడు ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అనేటువంటిది కాన్సెప్ట్ వస్తుంది. సో ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ ఏంటి అంటే, మీరు ఐపీ స్టాండర్డ్లో క్లియర్గా ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అనేటువంటిది స్టడీ చేసి ఉంటారు, ప్రాక్టీస్ కూడా చేసి ఉంటారు. ఇక్కడ ఈ ఇనర్ట్ పేర్ అనే కాన్సెప్ట్ మీద జేఈ మెయిన్స్లో క్వశ్చన్స్ అనేటువంటివి ఆక్సిడేషన్ స్టెబిలిటీ మీద అడుగుతూ ఉంటారు. దీనికి ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అనేటువంటిది ఇంటర్లింక్ చేసి. సో ఫస్ట్ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అంటే ఏంటో మీరు ఒకసారి చూడండి. ద ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ ఈజ్ ద టెండెన్సీ ఆఫ్ ది outermost s electrons ns2 in heavy p block elements to remain non-bonding, means inert, making the lower oxidation state more stable. ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అంటే ఏమంటున్నారు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్స్కి కార్బన్ ఫ్యామిలీ చూసుకుంటే కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్, ఇలా టాప్ టు బాటమ్ సైజ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ అటామిక్ నెంబర్ కార్బన్కి 6, సిలికాన్కి 14. అదేవిధంగా మీరు జర్మేనియం, టిన్, లెడ్కి 32, 50, 82 అటామిక్ నెంబర్స్ అనేటువంటివి 8, 18, 18, 32 రూల్ ఫాలో అవుతాయి. ఇటువంటి ట్రిక్స్ అన్నీ కూడా సపరేట్గా వీడియో చేశాను, క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక్కడ కార్బన్కి కేసు తీసుకున్నప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ హీలియం, దీన్నే కండెన్స్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రిప్రజెంటేషన్ అని చెప్తాము, నొటేషన్ అని చెప్తాము. హీలియం 2s2 2p2, కార్బన్ అనేటువంటిది ఏ గ్రూప్, 4th గ్రూప్. ఎలా డిస్క్రైబ్ చేస్తాము? s 2s2 2p2, ns2 np2 జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది అవుటర్ సెల్లులో. సో 4th గ్రూప్ కేటగిరీ కిందకు వస్తుంది. ఇలా టాప్ టు బాటమ్ చెక్ చేసుకుంటే 3s2 3p2, 4s2 4p2, 5s2 5p2, 6s2 6p2 సైజ్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ రిప్రజెంట్ చేసిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో బాటంకి వచ్చేసరికి టిన్ కేస్ చూసుకుంటే 5s2, అలాగే లెడ్ కేస్ చూసుకుంటే 6s2 అనేటువంటి సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ పీ బ్లాక్ ఎలిమెంట్స్ దగ్గర హెవీ పీ బ్లాక్స్ అనేటువంటివి ఫామ్ అయిపోతుంది. అప్పుడు ఈ ns2 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి బాండింగ్లో ఇన్వాల్వ్ అవ్వవు. అదే కార్బన్ కేసులో చూసుకుంటే 2s2 2p2 అనేటువంటివి బాండింగ్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆక్సిడేషన్ స్టేటు +4 అనేటువంటిది రిప్రజెంట్ చేస్తుంది. అలా లెడ్ కేసు చూసుకుంటే ఓన్లీ +2 స్టేట్ అనేటువంటిది చూపిస్తుంది. ఇదే స్టెబుల్ ఆక్సిడేషన్ స్టేట్ అని కన్సిడర్ చేస్తాము. సో ఈ విధంగా పీ బ్లాక్ హెవీ పీ బ్లాక్స్ వచ్చినప్పుడు
NS2 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి బాండింగ్లో ఇన్వాల్వ్ అవ్వకోకుండా ఉండేటువంటి నేచర్నే ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అని చెప్తాము. ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు లోయర్ నెంబరే మోర్ స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది. ఇది ఇంకొక విధంగా రీజన్ ఏం చెప్తారు అని అంటే, షీల్డింగ్ పవర్ అనేటువంటిది చెక్ చేస్తే S గ్రేటర్ దాన్ P గ్రేటర్ దాన్ D గ్రేటర్ దాన్ F అనేటువంటి ఆర్డర్లో ఉంటుంది. అంటే S ఆర్బిటాల్కి మోర్ షీల్డింగ్ పవర్ ఉంటుంది. కాబట్టి సైజ్ ఎక్కువైనప్పుడు ఆ NS2 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి మోర్ షీల్డింగ్ పవర్ ఉండి బాండింగ్లో ఇన్వాల్వ్ జరగవు. ఈ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ ఆక్సిడేషన్ స్టేట్ మీద ట్రిక్ అనేటువంటిది అబ్జర్వేషన్ చేస్తే NS2 ఎలక్ట్రాన్స్ becomes inert in heavy p block elements. Top to bottom lower oxidation state become more stable అనేటువంటిది ట్రిక్ అన్నమాట. ఈ ట్రిక్ని ఎలా విజువలైజ్గా గుర్తుపెట్టుకోవాలి చూడండి. ఇక్కడ మేజర్గా బోరాన్ ఫ్యామిలీ, కార్బన్ ఫ్యామిలీ, నైట్రోజన్ ఫ్యామిలీ మీద ఈ ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అనేటువంటిది చూపిస్తుంది. సో వీటికి మీకు ప్రీవియస్గా స్లైడ్లో జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేశాను. గ్రూప్ నెంబర్స్ 13, 14, 15 గ్రూప్ నెంబర్ 3, 4, 5 అనేటువంటిది రోమన్ లెటర్లో ఇండికేట్ చేస్తాము. ఈ బోరాన్ ఫ్యామిలీలో చూసుకుంటే ఔటర్ ఎలక్ట్రాన్స్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 3 ఎలక్ట్రాన్స్ బాండింగ్లో ఇన్వాల్వ్ అయిపోయి మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది ఎంతో రిప్రజెంట్ చేస్తే 3 ఎలక్ట్రాన్స్ కాబట్టి 3 అనేటువంటి స్టేట్ని చూపిస్తుంది బోరాన్ ఫ్యామిలీలో. అదే డౌన్కి వచ్చేస్తే టెలూరియం కేసు తీసుకున్నప్పుడు ఆక్సిడేషన్ స్టేటు +1 అనేటువంటిది మోర్ స్టేబుల్ అవుతుంది. సో ఎందుకు ఇది మోర్ స్టేబుల్ అవుతుంది అంటే డ్యూ టు ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్. NS2 ఎలక్ట్రాన్స్ అనేటువంటివి బాండ్లో ఇన్వాల్వ్ జరగదు. సో దీనికి జస్ట్ ఫార్ములా అనేటువంటిది మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ Nలో ఇనర్ట్ పేర్లో NS2 ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ జరగదు కాబట్టి N-2 చేయండి. సో N అంటే 3, 3 - 2 = 1 వస్తుంది. సో ఇలా మీరు N-2 ఫార్ములా వేసుకోండి, ఈజీగా స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో +1 అనేటువంటిది మోర్ స్టేబుల్ కాబట్టి TL +1 +3 మధ్యన గ్రేటర్ దెన్ సింబల్ రిప్రజెంట్ చేస్తాము. అదేవిధంగా 4th గ్రూప్లో చెక్ చేసుకుంటే NS2NP2 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 4 మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. దీనిని N = 4 అని చెప్తాము. అదే బాటమ్ది ఎలిమెంట్స్ చూసుకుంటే లెడ్ కేసులో +2 అనేటువంటిది మోర్ స్టేబుల్ డ్యూ టు ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్. N-2 చేయండి. 4 - 2 = 2. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్లలో PB+2, PB+4 వచ్చారనుకోండి, వాటి మధ్యన సింబల్ గ్రేటర్ దెన్ బెటానా లెస్ దెన్ బెటాలా అన్నప్పుడు PB+2 అనేటువంటిది మోర్ స్టేబుల్. సో గ్రేటర్ దెన్ సింబల్ రిప్రజెంటేషన్ చేయాలి. కమింగ్ టు నైట్రోజన్ ఫ్యామిలీ NS2NP3 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఆక్సిడేషన్ స్టేట్ 5 తీసుకుంటాము. బాటంకి వస్తే బిస్మత్ కేసుకు వచ్చినప్పుడు ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ వలన 5 - 2 = 3 లోయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది మోర్ స్టేబుల్ అవుతుంది. బిస్మత్లో +3 +5 ఇచ్చినప్పుడు సింబల్ గ్రేటర్ దెన్ అనేటువంటిది రిప్రజెంట్ చేయాలి. ఈ ట్రిక్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో అప్లై చేసి ఎలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది క్లియర్గా చెక్ చేస్తే JEE మెయిన్స్
2019లో ఈ ఆక్సిడేషన్ స్టెబిలిటీ మీద క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. వై డస్ బిస్మత్ షోస్ +3 ఆక్సిడేషన్ స్టేట్ రాదర్ దెన్ +5? ఇక్కడ 4 ఆప్షన్స్లో చెక్ చేసుకుంటే ఆప్షన్ ఏ స్మాల్ సైజ్ అని ఇచ్చారు. సో స్టెబుల్ ఆక్సిడేషన్ స్టేట్ అన్నప్పుడు ఇది పాయింట్ మనం తీసుకోలేదు. హై ఎలక్ట్రోనెగటివిటీ కాన్సెప్ట్ డిస్కస్ చేయలేదు. వీక్ మెటాలిక్ బాండ్ మనం డిస్కస్ చేయలేదు. సో ఆక్సిడేషన్ స్టెబిలిటీ అన్నప్పుడు ఇనట్ పేర్ ఎఫెక్ట్ అనేటువంటిది డిస్కస్ చేశాము. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. జేఈ మెయిన్స్ 2021లో స్టెబుల్ ఆక్సిడేషన్ స్టేట్ మీద క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. ద మోస్ట్ స్టెబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఫర్ థాలియం టిఎల్ ఈజ్ అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్లో ఏది స్టెబుల్ ఆక్సిడేషన్ స్టేట్ అవుతుంది? థాలియం కని అడిగారు. థాలియం అన్నప్పుడు మనకు బోరాన్ అల్యూమినియం బోరాన్ ఫ్యామిలీలో ఉంటుంది. థాలియం అనేటువంటిది మనము బాలకృష్ణ ఫ్యామిలీ వెళ్ళిపోవాలి. సో బోరాన్ అంటే 3 మ్యాక్సిమం ఆక్సిడేషన్ బోరాన్ స్టెబిలిటీ. ఇక్కడ అడిగింది థాలియం కాబట్టి డౌన్ ది గ్రూప్ వచ్చినప్పుడు ఇనట్ పేర్ ఎఫెక్ట్ ఉండడం చేత అది N-2 జరిగి 3-2 జరిగి +1 అనేటువంటిది మోర్ స్టెబుల్ అవుతుంది. సో థాలియం మీద +1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే అది మోర్ స్టేబుల్. సో టిక్ అప్లై చేయండి. మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి. సో ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇదే విధంగా జేఈ మెయిన్స్ 2026 కంప్లీట్ అయ్యేంత వరకు కెమిస్ట్రీ మీద ట్రిక్స్, టిప్స్, నిమోనిక్ ప్యాటర్న్లో డిఫికల్టీ టాపిక్స్ తీసుకొని సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ రెగ్యులర్గా వీడియోస్ అనేటువంటిది అప్లోడ్ చేస్తాను. ఛానల్ని ఫాలో అవుతూ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. Hope this information is informative. Thank you.